హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీం దాడులు నిర్వహించింది. డ్రగ్ పెడ్లర్లను ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. విద్యార్థులకు అధికారులు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. 17 మంది హెచ్సియు విద్యార్థులకు గాంజా పాజిటివ్ వచ్చింది. అస్సాం నుంచి తీసుకొచ్చి హెచ్సియులో ఒక్కో గ్రాము గాంజా 500 రూపాయలకి నిందితుడు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీం దాడులు నిర్వహించింది. డ్రగ్ పెడ్లర్లను ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. విద్యార్థులకు అధికారులు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. 17 మంది హెచ్సియు విద్యార్థులకు గాంజా పాజిటివ్ వచ్చింది. అస్సాం నుంచి తీసుకొచ్చి హెచ్సియులో ఒక్కో గ్రామ్ గాంజా 500కి నిందితుడు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శ్రీదేవి. హెచ్సియులోని ఈగల్ టీం దాడులు అయితే నిర్వహించింది. సుమారు 17 మంది విద్యార్థులకు ఏదైతే గంజా పాజిటివ్ కూడా రావడం జరిగింది. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని గంజా వ్యవహారం కలకలం రేపింది. యూనివర్సిటీ క్యాంపస్ లో గంజా విక్రయాలు జోరుగా జరుగుతున్నాయనే సమాచారంతో ఈగల్ టీం రంగంలోకి దిగి తనిఖీలు అయితే నిర్వహించింది. ఈ దాడుల్లోని గంజా విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ పెడ్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి గంజా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అనంతరం క్యాంపస్ లో ఉన్న పలువురు విద్యార్థులకు పోలీసులు ఏదైతే డ్రగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ పరీక్షల్లోని 17 మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు గంజా పాజిటివ్ గా తేలినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో యూనివర్సిటీ వర్గాల్లోని ప్రస్తుతం ఆందోళన కూడా నెలకొందని చెప్పొచ్చు. అయితే పోలీసులు ప్రాథమిక విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లయితే తెలుస్తుంది. అస్సాం నుంచి గంజాయి హైదరాబాద్ తీసుకొచ్చి హెచ్సియులో విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఒక్కో గ్రామ్ గంజాయిని 500 చొప్పున విక్రయిస్తున్నట్లు కూడా విచారణ వెల్లడైనట్టు తెలుస్తుంది. గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి కూడా సాధించారు. అస్సాం నుంచి గంజాయి ఎవరి ద్వారా తీసుకొస్తున్నారు, హెచ్సియులో ఇంకా ఎంతకాలం నుంచి ఈ దందా కొనసాగుతుంది, క్యాంపస్ లో మరింత మంది విద్యార్థులకు గంజాయి సరఫరా చేశారు, ఈ పెడ్లర్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారు. ముఖ్యంగా అదుపులోకి తీసుకున్న పెడ్లర్ ను విచారిస్తూ గంజాయి సరఫరా నెట్వర్క్ కు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే పనిలో లీగల్ టీం అయితే. అయితే హెచ్సియులో విద్యార్థుల టార్గెట్ గా గంజా విక్రయాలు జరుగుతున్న విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు మరిన్ని తనిఖీలు అలాగే అవగాహన కార్యక్రమాలు చేపట్టే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.